నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మార్చి నెల 14న జాతీయ లోక్ అదాలత్ పరస్పర సమ్మతితో ఆమోదయోగ్యమైన రాజీకి అవకాశం. సివిల్ క్రిమినల్ కేసుల్లో కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. తెనాలిలోని 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తెనాల్లో భారీ ర్యాలీ. సార్వత్రిక సమ్మెలో భాగంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు. లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ ముక్తకంఠంతో నినాదం. రంజాన్ మాసంలో నోరూరించే హలీం. తెనాలిలో రంజాన్ ప్రత్యేక వంటకం. బుర్రిపాలెం రోడ్డు, చెంచుపేటలో అందుబాటులోకి. కక్షిదారులు పరస్పర సమ్మతితో ఇరువురికి ఆమోదయోగ్యమైన అవగాహనకు వచ్చి రాజీ పడినట్లయితే జాతీయ లోక్ అదాలత్ లో ఆ మేరకు తీర్పును పొందవచ్చని 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు అన్నారు. స్థానిక కోర్టు భవనంలో గురువారం విలేకరుల సమావేశంలో అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమకు చెందిన సివిల్ క్రిమినల్ కేసుల్లో ఒక్కొక్కరు చర్చించుకుని పరస్పర ఆమోదయోగ్యమైన అవగాహనకు వచ్చినట్లయితే జాతీయ లోక్ అదాలత్ లో తీర్పును పొందవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ లో ఇచ్చిన అవార్డుపై అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం ఉండదని చెప్పారు. దీనిని గమనించి కక్షిదారులు పరస్పరం రాజీ చేసుకుని జాతీయ లోక్ అదాలత్ లో తీర్పును తీసుకుని సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా జీవించవచ్చని సూచించారు. విలేకరుల సమావేశంలో న్యాయమూర్తులు డి శ్రీనివాసులతో పాటు ఎం ఇందిరా ప్రియదర్శిని, ఎం శ్రీధర్, ఏకా పవన్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు, గౌరీ శంకర్ ఉన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము మన రాష్ట్రంలో అన్ని చోట్ల 13 జిల్లాల్లోనూ కూడా రాబోయేటువంటి మార్చి నెల 14వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ని అన్ని జిల్లాల్లోనూ నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ కూడా రాజీ పడదగినటువంటి సివిల్ మరియు క్రిమినల్ కేసులలో రాజీ పడి ఒకరినొకరు సహృద్భావంతో ఒక నిర్దిష్టమైనటువంటి ఇద్దరికి ఆమోదయోగ్యమైన ఇరుపక్షాలకు యోగ్యమైనటువంటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి రాజీ పడినట్లయితే మీరు కోరుకున్నట్టుగా మీరు అంగీకరించినటువంటి షరతు మేరకు మీకు మీరుగా రాస్తున్నటువంటి ఒక తీర్పు లాంటిది అది. ఈ నేషనల్ లోక్ అదాలత్ అవార్డు అనేటువంటిది ఒకసారి మనం అవార్డు గ్రాంట్ అయిన తర్వాత దాని మీద అప్పీల్ అనేటువంటిది కూడా ఉండదు. కనుక కక్షిదారులు పరస్పర సహకారంతో సహృద్భావంతో వారి వారి కేసుల్ని రాజీ చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని, కక్షలో కార్పణ్యాలు లేకుండా కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరుతున్నాము. రేపు వచ్చే లోక్ అదాలత్లో కూడా మరిన్ని లోక్ అదాలత్లో చేసుకొని మనం ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడానికి పోటీ పడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాగే సీనియర్ ఆఫీసులు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక 5 మ్యాటర్స్ అన్నా ఇస్తే కొన్నన్నా రిఫర్ అవుతాయి. కాబట్టి అందరం కూడా లోక్ అదాలత్కి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రతి చోట కూడా రాజీ చేసుకోమని చెబుతున్నాం, రాజమార్గం అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లోక్ అదాలత్లో ఈ మ్యాటర్స్ ఇచ్చి మనం ఎంకరేజ్ చేసి మనం రాజీ చేసేటట్టు కృషి చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ప్రతి ఆఫీస్లో కొన్ని ఇప్పుడు సెకండ్ కోర్టులో ఎక్కువ ఉన్నాయి మ్యాటర్స్. సెకండ్ కోర్టులో కొన్ని మీడియేషన్కి వెళ్ళినాయి, కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా లోక్ అదాలత్కి రిఫర్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటే మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ లోక్ అదాలత్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా లోక్ అదాలత్లో మనం ముందుకు ఉండాలని చెప్పి అందరికంటే ఎక్కువ అతిథిలో ఇచ్చేసినటువంటి న్యాయమూర్తులకి, అలాగే నా తోటి న్యాయవాదులకి, సీనియర్ న్యాయవాదులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా బాధ తరపు నుంచి మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూనే ఉన్నారు. ప్రతి లోక్ అదాలత్ కూడా ఎక్కువగానే డిస్పోజ్ అవుతూ ఉన్నాయి.
కేసులు అయితే మాకు తక్కువ వస్తున్నాయి కానీ ఉన్నాయన్నీ డిస్పోజల్ ఎక్కువైపోతా ఉన్నాయి. ఏదేమైనా కూడా సార్ మెయిన్ జూనియర్స్ బాగా కోఆపరేట్ చేస్తున్నారు సార్. ఈవెన్ 1 or 2 మ్యాటర్స్ ఉన్నా సెటిల్ చేసుకుంటారు పాపం. ఏదేమైనా కూడా పూర్తిగా సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి ఇచ్చాను సార్ పీడిఎం సార్కి, చూస్తున్నా కదా, ఇంకో 2 ఉన్నాయి. నా తరపు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తెనాలిలో ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల నేతలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్త కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాల సార్వత్రిక సమ్మెలో భాగంగా తెనాలిలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మార్కెట్ సెంటర్, మున్సిపల్ పురవేదిక నుంచి గాంధీ చౌక్, బోస్ రోడ్డు మీదుగా చిన్నరావూరు పార్క్ వరకు ర్యాలీ ప్రదర్శన కొనసాగించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాబు ప్రసాద్, తెనాలి కమిటీ నాయకులు షేక్ హుస్సేన్ వలీ నేతృత్వంలో జరిగిన ర్యాలీ ప్రదర్శనలో పలు ప్రజా సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ బాబు ప్రసాద్ మాట్లాడారు. సిపిఎం లిబరేషన్ నాయకులు వెంకట సుబ్బారావు, తెనాలి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు శివనారాయణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెనాలి కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షురాలు మండ్రు మరియమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఝాన్సీ, తెనాలి డాల్ మిల్లర్స్ అండ్ రైస్ మిల్ బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, ఎలమంద మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చప్పిడి వీరాంజనేయులు, రాష్ట్ర గిడ్డంగి సంస్థ బేవరేజెస్ కార్పొరేషన్ ముఠా యూనియన్ మల్లికార్జునరావు, ఏపీ ఎన్జీఓ తరపున కృష్ణమోహన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అహ్మద్ హుస్సేన్ తదితరులు కార్మిక హక్కులు, చట్టాలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సిపిఐ తెనాలి కమిటీ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ నాయకులు అంబటి శ్యాంసాగర్, కార్యదర్శి అచ్యుత సాంబశివరావు, ఎస్ఎస్ జహీర్, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 30 కోట్ల పైగా కార్మికులు, బ్యాంక్ ఎంప్లాయీసు, ఎల్ఐసి ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, కాంట్రాక్టు, అవుట్సోర్సు, ఎన్ఎంఆర్, కంటింజెంటీ ఉద్యోగులు మొత్తం అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి సమ్మె. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా 3 సంవత్సరాల కాలం పనిచేశారు. ఆ కాలంలోనే ఈ దేశంలోని కార్మిక వర్గం యొక్క సర్వీస్ కండిషన్స్ని, వేతనాల్ని పరిశీలించడం జరిగింది. అది ఆయనకి వాటర్ షెడ్ లాగా ఉపయోగపడింది. ఆ అనుభవంతో రాజ్యాంగంలో మల్టీ ప్రోంజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే సందర్భంలో ఆయన ఉపన్యాసంలోని 2-3 అంశాలు ఏమిటాయంటే, ఒకటి, ఈ రాజ్యాంగానికి బహుళ దృక్పథం ఉంది. అంటే ఈ దేశంలో ఉత్పత్తి, ఉత్పాదకత రెంటిని పెంచాలా, సేవా రంగాన్ని పెంచాలా, అదే సందర్భంలో ఈ దేశంలోని కార్మిక వర్గం, కష్టజీవుల యొక్క ప్రయోజనాల్ని కాపాడాలా. అందుకు అనుగుణంగానే ఈ రాజ్యాంగాన్ని తయారు చేశామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒక కంపెనీలో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ ఉద్యోగులు యాజమాన్యం చెప్పిన విధంగా విని వాళ్ళు 10 గంటలు చదివితే 10 గంటలు, 12 గంటలు చదివితే 12 గంటలు పనిచేయాలి. లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసేయచ్చు. అలా ఇంతకుముందు మనం లేబర్ ఆఫీసుల్లో చూస్తే లేబర్ కార్డులని ఉండేవి. అవి ఉన్నప్పుడు దాంట్లో ఎంతో కొంత ఒక కార్మికుడికి ఏదైనా కుటుంబంలో సంఘటన జరిగితే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం వచ్చిన దాఖలాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని కాస్త ఈ శ్రమ కార్డులు అని చెప్పి చేశారు. మనకు తెలిసిన మా మిత్రుడు ఒక అతను రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మేము దాని మీద ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెబుతారు, మీరు జనవరిలో అప్లై చేసుకోండి అని చెబుతారు. అదేంటంటే సెప్టెంబర్లో మనిషి చనిపోతే జనవరిలో అప్లై చేసుకోవడం ఏంటనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే కోట్లాది మంది కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని వెంటనే మీ కేంద్ర ప్రభుత్వం చేసే దగాకూరు రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కార్మిక హక్కుల కోసం ఇవాళ దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉన్నాము.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి, కార్మిక సంఘాలందరూ కూడా విప్లవాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ప్రవాస భారతీయురాలైన డాక్టర్ ఎల్లవర్తి రంగనాయకి స్వగ్రామమైన గుడివాడకు అన్ని విధాలా చేయూతనందించడం అభినందనీయమని, ఆమె సేవలను ఆదర్శనీయంగా తీసుకోవాలని వక్తలు కొనియాడారు. రూరల్ మండలం గుడివాడ గ్రామంలో మేడూరు బసవ పున్నయ్య సత్యవతమ్మల పేరిట వారి కుమార్తె ప్రవాస భారతీయురాలు డాక్టర్ ఎల్లవర్తి రంగనాయకి 25 లక్షల రూపాయలతో గ్రామస్తుల సేవార్థం సామాజిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని బుధవారం సాయంత్రం ఆమె ప్రారంభించారు. ముందుగా గ్రామస్తులు మేళతాళాల మధ్య పూలు వెదజల్లుతూ ఆమె కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తుల సేవార్థం గ్రామానికి ఆమె చేసిన ఆర్థిక సహాయం, ఇతర సేవా కార్యక్రమాలను వెల్లడించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న డాక్టర్ ఎల్లవర్తి రంగనాయకి సేవలు ఆదర్శనీయమని అన్నారు. గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు, కెనాల్ పై బ్రిడ్జ్ నిర్మాణం, బస్సు షెల్టర్ వంటివి ఆమె దాతృత్వంతో ఏర్పాటైనట్లు గుర్తు చేశారు. భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు గ్రామస్తులకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సంపాదించిన దానిలో కొంత భాగం పుట్టి పెరిగిన ఊరికి సేవా కార్యక్రమాల రూపంలో ఖర్చు చేయాలని సూచించారు. అనంతరం డాక్టర్ ఎల్లవర్తి రంగనాయకిని దుస్సాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్, కావూరి చంద్రమోహన్, యార్లగడ్డ శైలజ, రావెల బసవ పున్నమ్మ, దొండపాటి అన్నపూర్ణ, సీతా మహాలక్ష్మి, విజయలక్ష్మి, మోహన్ రావు, నవీన్, బొద్దులూరి శివరామకృష్ణయ్య, సునీల్, మాతంగి రత్నం గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ బ్రిడ్జికి నిధులు మంజూరు చేద్దాం, కాకపోతే దానికి ఒక ఎన్ఆర్ఐ కంట్రిబ్యూషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఎన్ఆర్ఐ కంట్రిబ్యూషన్ ఏర్పాటు చేసుకోండి, జడ్పీ నుండి నిధులు మంజూరు చేద్దామని ఆమె తెలియజేయంగానే మరి శ్రీమతి రంగనాయక్ గారు ముందుకొచ్చి ఆ నిధులు 2 లక్షల రూపాయలు ఆ రోజునే మరి గ్రామ పెద్దల చేతులకి అందిస్తే వారు జడ్పీకి కంట్రిబ్యూషన్గా చెల్లించగా ఆ రోజునే 16 లక్షల రూపాయలు ఆ బ్రిడ్జికి పాతూరు నాగభూషణం గారు జడ్పీ చైర్మన్ మంజూరు చేయటం జరిగింది. అదేవిధంగా మరి వారి తల్లిదండ్రులు జన్మనిచ్చిన భూమిలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మీద మరి ఈ మేడూరు పున్నయ్య సత్యవతుల పేర్ల మీదుగా ఈ సామాజిక భవనాన్ని నిర్మించడానికి అడగంగానే 25 లక్షలు ఇచ్చి తన దాతృత్వాన్ని చాటి చెప్పుకున్న శ్రీమతి ఎల్లవర్తి రంగనాయక్ గారికి ఈ గ్రామం ఏమిచ్చినా ఆమె రుణం తీర్చుకోలేదని తెలియజేస్తూ అమౌంట్ అవుతుంది అనుకున్నాం. సరేలే అయినంతవరకు అయితే ఒక 20 అడుగుల్లో స్లాబ్ వేసి మిగతా షెడ్ వేసుకుందాం అనుకున్నాం. మిగతా మళ్ళీ మీ షెడ్ కింద కూర్చోబెడతాం మమ్మల్ని అన్నారు. సరేలే అని చెప్పేసి స్లాబ్ అనుకున్నాం. అనుకోకుండా మోహన్ రావు గారికి మనకేమో డైరెక్ట్గా ఆయనతో పరిచయం లేదు, శివరామకృష్ణ గారికి చెప్పారు. ఓ రోజు ఆయన వచ్చారు కదండి, సాయం చేస్తా అన్నారు, కనుక్కోండి మరి ఒక ఆయన కొంత అమౌంట్ ఇస్తా అన్నారు, మరి మిగతా అమౌంట్ మీద వాళ్ళు ఏమైనా అరేంజ్ చేస్తారని 4 రోజుల తర్వాత కబుర్ చేశారు. మొత్తం మేమే చేస్తామయ్యా, మా అమ్మగారు నాన్నగారు పేరు ఇవ్వమన్నారు, మా సిస్టర్ మొత్తం డొనేట్ చేస్తారు అంటే సిస్టర్ మనం మొత్తం డొనేట్ చేయాలి. నాకు చాలా అప్పుడు నాకు మీ కుటుంబం గురించి అంతగా తెలియదండి అసలు. ఇలా మీరు వందనికి 2 లక్షలు ఇచ్చారని, బస్ షెల్టర్కి ఇచ్చారని, అంటే నేను ఇక్కడ ఊళ్ళో ఎక్కువ ఉండేవాడిని కాదు. తర్వాత ఏంది నేను ఏదైనా అని కనుక్కుంటే ఆ రోజుల్లోనే 5 సంవత్సరాలకి అయితే 2 లక్షలు ఇచ్చారు, బస్ షెల్టర్ కూడా కట్టించారంటే ఆ 2 లక్షలు అంటే అప్పుడు అక్కడ పొలం ఒక ఎకరం పొలం వచ్చేది మీరు ఇచ్చిన అమౌంట్కి, భారీ డొనేషన్ ఇచ్చేది. ఫస్ట్ టైం మా అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో రాకుంపాడులో చాలా గారాభంగా ఊరి పాపలాగా అసలు ఎంతో గారాభంగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక క్రమశిక్షణ మొదలైంది ఫస్ట్ టైం, మొదటిసారిగా. సో క్రమశిక్షణ మొదలైనప్పుడు మా అమ్మ అంటే భయం ఉండేది, సత్యవతం అంటే భయం ఉండేది. ఆ రోజుల్లో అమ్మని కూడా పిలిచేదాన్ని, కానీ బేబీ గారమ్మ అని పిలిచేదాన్ని. కానీ తను మా నాన్న ఎక్కువ కనపడేవాడు, నైట్ ఎప్పుడో లేట్గా వచ్చేవారు. వచ్చాక భయం ఉండేది ఆయన అంటే కూడా. కానీ క్రమశిక్షణ, మనుషుల పట్ల గౌరవం అవన్నీ మా నాన్నని చూసి నేర్చుకున్నాను. మా అమ్మని చూసి మా అమ్మ ప్రతి మాటలోనూ మీకు అందరికీ తెలుసు, ప్రతి సంభాషణలోనూ ఒక సామెత చెప్పేది, కష్టే ఫలి, ధైర్య సాహస లక్ష్మి అని ఇవన్నీ చెప్పేదన్నమాట. అవన్నీ నాకు మనసులో నాటుకుపోయినాయి చిన్నతనంలోనే. ఒకరోజు
మీకు ఎవరు తెలుసో లేదు, ముత్తయ్య బాబా గారు ఉండేవారు ఇక్కడ. వాళ్ళ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్, అమ్మాయి పేరు రుక్మిణి. పాప చనిపోయింది, ధనుర్వాతం వచ్చి చనిపోయింది. వచ్చేటప్పుడు వచ్చాక ఏడుస్తుంటే, ఈరోజు మనం ఈ ఊరు వచ్చేటప్పుడు సూర్యాస్తమం చాలా బాగుంది, ఈరోజు సూర్యాస్తమం. ఆ సంఘటన గుర్తొచ్చింది. రుక్మిణి చనిపోయిందని ఏడుస్తూ వస్తే మా అమ్మ చెప్పింది, ఇది అమెరికాలో అయితే ఇలా పిల్లలు చచ్చిపోరు, వాళ్ళకి ధనుర్వాతానికి ఇంజక్షన్లు ఇస్తారు అన్నది. అంటే నేనైతే పెద్ద అయినాక అమెరికా వెళ్ళి ఇంజక్షన్ తీసుకొచ్చి పిల్లలందరికీ ఇస్తాను, అప్పుడు డాక్టర్ని అవుతానని చెప్తే, అప్పుడు సంధ్యావేళ అన్నావు, తప్పకుండా అవుతాను, అమెరికా వెళ్తావు, డాక్టర్ అవుతావు అని ఆ రోజు దీవెనతోనే నేను డాక్టర్ అయ్యాను. మా ఇంట్లో 7 పిల్లలు, మా పిన్నికి 4. నేను ఎప్పుడు 1 ఆఫ్ ద 11లో ఒకదాన్ని అనుకుంటాను. మా 7 కూడా అన్ని చదువుల్లో బాగా పైకొచ్చాము. 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సమతా ఫ్రెండ్స్ తెనాలి అధ్యక్షుడు గుమ్మడి వెంకటనారాయణ అన్నారు. సమతా ఫ్రెండ్స్ తెనాలి అధ్యక్షుడు గుమ్మడి వెంకటనారాయణ ఆధ్వర్యంలో గురువారం మారిస్పేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో సమతా ఫ్రెండ్స్ మిత్రులు జవాజీ శివనాగవర ప్రసాద్, వీరభద్రరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 10th క్లాస్ అమ్మ మన జీవితానికి ఫస్ట్ పునాది 10th క్లాస్. ఇక్కడ మనం మంచిగా పాస్ అయ్యి మంచి మార్కులు వస్తేనే ఫ్యూచర్లో మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంతకాలం వేరమ్మ, ఇక నుంచి వేరు. ఈ నెల రోజులు మీరు కష్టపడితేనే మీ జీవితం బాగుంటుంది. సెల్ ఫోన్లు, వేరే ఆటలు కూడా ఆపేసుకొని కంప్లీట్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి, స్కూల్ మొత్తంలో మీ స్కూల్ కనుక ఫస్ట్ ప్రైజ్ వస్తే వారికి 5,000 నేను ఇస్తాను అమ్మ. తెనాలి టౌన్ ఫస్ట్ మీరు వస్తే, తెనాలి టౌన్ మీ స్కూల్ ఫస్ట్ వస్తే నేను 5,000 ఇస్తాను. సమతా ఫ్రెండ్స్ తరఫున ఏదో ఒకటి ఇస్తున్నాం. ఈసారి ఇది ఇస్తున్నాం. స్కూల్లో ప్యాడ్లు, పెన్ను, పెన్సిలు, ఎరేజరు. కాబట్టి ఏంటంటే 10th క్లాస్ పిల్లలు చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, 10th క్లాస్ చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మైల్ స్టోన్. దీన్ని చక్కగా చదువుకొని మంచి మార్కులు వస్తే బాగుంటుంది, వాళ్ళ జీవితాశయం కూడా నెరవేరుతుంది. ఇవన్నీ చూసి మీరు ఏం నేర్చుకోవాలంటే, మీరు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళి మీరు చదువుకున్న స్కూల్స్ కానీ లేదంటే మీకు నచ్చిన ప్రాంతాల్లో ఇలాగనే పిల్లలకి సహాయం చేయాలి, లేదంటే మీకు నచ్చిన రీతిలో వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మన కోసం వచ్చినటువంటి మీకు టైం ఎక్కువ తీసుకోమమ్మా, అందుకనే చివరి అరగంట అని చెప్పాను. వాళ్ళు అలానే చివరి అరగంట మాత్రమే మీకోసం వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలకు తెనాలి కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి తెనాలి కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎన్నికల అధికారి తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ వెల్లడించారు. గురువారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెనాలిలో 406 మంది న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఐడి కార్డులను తెచ్చుకుని ఓటు వేయాలని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 146 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ప్రతి ఒక్క ఓటరు 23 ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చని, అలా 5 కంపల్సరీ ఓట్లు వేయాలని సూచించారు. ప్రాధాన్యత ఓట్లను 1కి 1 అని ఇంగ్లీష్లో రాసి పక్కన 1 వేయాలని, అలాగే అన్ని నెంబర్లకు వేయాలని చెప్పారు. కేవలం టిక్కు లేదా 1 అనే సింబల్ మాత్రమే వేసినా ఓటు చెల్లదని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అన్నం రవి, శంషేర్ బాషా, బిఎంఎస్ దుర్గాప్రసాద్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తాడిపోయిన శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, రాతంశెట్టి సుబ్బారావు, ఆంజనేయులు, సంపతి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఎలక్షన్లో జరుగుతాయి. సుమారుగా మొత్తం 25 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏపీలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మెంబర్స్ అందరూ కూడా వారి యొక్క ప్రాధాన్యత క్రమంలో కనీసం 5 ఓట్లు వేయాలి. ప్రాధాన్యత క్రమంలో ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. 1 అయితే 1, 2 అయితే 2,
3A3 అవన్నీ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా చూసి 1-2 సార్లు ఇన్వాలిడ్ కాకుండా ఉండాలి. మరి ఎంతో ఉత్సాహంగా మెంబర్స్ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అందరూ కూడా వారి వారి యొక్క ఓట్లని సద్వినియోగం చేసుకుంటారు. దానికి మా భారత ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు, మా జనరల్ సెక్రటరీ గౌరీశంకర్ గారు వీళ్ళంతా కూడా అన్ని సదుపాయాలు చేశారు. మరి రేపు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్ 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల దాకా జరుగుతాయి. ఎవరు కూడా మిస్ కాకుండా న్యాయవాద సోదరీమణులందరూ కూడా హాజరయ్యి వారి వారి యొక్క ఓటుని తప్పనిసరిగా వేయాలి అనేది అందరి యొక్క రిక్వెస్టు. కనుక రేపు జరగబోయేటువంటి ఈ యొక్క ఎన్నికల్లో మనమందరం పాల్గొని ఎవరికి తోచిన అభ్యర్థిని వారు ప్రాధాన్యత క్రమంలో మరి బ్యాలెట్ పేపర్ మీద వారు రాసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేమంతా కూడా స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన తెనాలిలో రేపు ఉదయం 10:30 నుంచి 5 వరకు ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎలక్షన్లో ఈ మొత్తం కూడా సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని బూత్స్ మొత్తం టోటల్గా 3 బూత్లు ఏర్పాటు చేసాం. ఇంకా ఎక్కువ మంది వస్తే అదనంగా ఇంకోటి 4 కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఓటింగ్కి అందరూ కూడా రావాలి. ఎక్కడ ఉన్న న్యాయవాదులందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని మన స్టేట్ బార్ కౌన్సిల్కి మనం తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఈ ఓటు హక్కును 13/2/26 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 146 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపుగా 60,000 పైచులకు ఓటర్లు నమోదై ఉన్నారు. వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియోగం చేసుకోండి. ఓటును మనం వేసేటప్పుడు ఐడి కార్డు కంపల్సరీ తెచ్చుకోవాలి. అలాగే వరుస క్రమంలో ONE1 TW2 ఈ విధంగా మర్చిపోకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ లెటర్స్లు మాత్రమే రాయాలి. వరుస క్రమంలో 1 అనే ONE1 అంకె మాత్రం వేయొద్దు. ఆ పొరపాటు కూడా ఎవరు చేయొద్దు దయచేసి. అందుకనే ప్రత్యేకంగా మీకు అందరికీ చూపిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క ఓటర్ కూడా తెనాల్లో ఎవరైతే ఓటర్గా నమోదై ఉన్నారో దాదాపుగా 406 మంది తెనాల్లో అడ్వకేట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. వారందరినీ కూడా దయచేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా. పంట కాల్వలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడం పట్టణంలో కలకలం రేపింది. సమీప ప్రాంతంలోని ప్రజలు గుంపులుగా మృతదేహాన్ని చూస్తూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. నిజాంపట్నం కాలువలో కొత్త వంతెన మారిస్పేట వైపున గురువారం గుర్తు తెలియని మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది. మృతదేహంపై ఎర్ర చొక్కా, ప్యాంటు ఉన్నాయి. బోర్లా పడి ఉండటంతో గుర్తించడానికి వీల్లేకుండా ఉంది. వయసు 40 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యుల జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ను అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో గురువారం సాయంత్రం 2 రోటరీ సభ్యుల జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు బత్తుల వెంకటేశ్వరరావు, షేక్ సుబానీ జన్మదినం అయినందున రోటరీ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ 3050 క్యాన్సర్ అవేర్నెస్ జోనల్ చైర్మన్ కన్నెగంటి మురళీకృష్ణ, ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి ప్రసాద్, సెక్రటరీ ఎలెక్ట్ మల్లాది అర్జున్, సర్వీస్ డైరెక్టర్ జాస్తి నరేంద్ర, ఆలపాటి కిరణ్ చౌదరి, ఆలపాటి వెంకటరామయ్య, కాకుమాను ఉపేంద్ర, కిషోర్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు షేక్ సుబానీ గారు, బత్తుల వెంకటేశ్వర గారు జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ కన్వెన్షన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. బత్తుల వెంకటేశ్వర గారు పీడీగా పనిచేస్తూ ఎందరినో ఆటగాళ్ళని తయారు చేసి నేషనల్ ఇంటర్నేషనల్కి కూడా పంపించి ఎంతమందికో జీవనోపాధి కల్పించి ఈ సమాజానికి తన వంతు సేవ చేస్తున్నారు. అట్లాగే మన సుబానీ గారు వారి సతీమణి ఫాతిమా గారు
మనకి కౌన్సిలర్గా పనిచేసి అక్కడ సీఎం కాలనీ కానీ మన రావి రవీంద్రనాథ్ కాలనీ కానీ మార్చిపేటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ రోజుకి ఆ సుబానీ గారు ఆ సేవా కార్యక్రమాలని వదలకుండా వారి పేరు మీదుగా ప్రతి సంవత్సరం మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క స్కావెంజర్స్కి శానిటరీ మేస్త్రులకి శానిటరీ వర్కర్స్కి అందరికీ చీరలు బట్టలు పెడతాం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అట్లాగే రోటరీ క్లబ్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అవసరమైన చోట సిమెంట్ బెంచీలు అయితేనేమి, మిషన్లు అయితే, బల్లలు అయితేనేమి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి మా సభ్యులకు ఈరోజు ఇక్కడ మేము కేక్ కట్ చేసి మా రోటరీ సభ్యుల యొక్క ముందు ఇవాళ ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం, వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. వారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా ఇద్దరి రోటరీ ఫ్రెండ్స్కి 10 మందికి తెలియాలనే అనుకోడు. ఎప్పుడు కూడా తను చేసింది ఏదో 10 మందికి ఉపయోగపడాలనే మనస్తత్వం కలిగినటువంటి సుబానీ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండి ఎంతోమందికి మంచి కార్యక్రమాల్లో చేయూతనిస్తారని ఆశిస్తూ, గతంలో ఇచ్చినట్టుగానే ఇంకా ఇస్తారని కోరుకుంటూ, వారి సతీమణి గారి పేరుతో చేసేటువంటి సహకారం మరవలేనిది. మరి ఈ రోజుల్లో మరి సుబానీ గారు తన సతీమణి గారు మరణాంతరం చేస్తున్నటువంటి మరి మంచి కార్యక్రమాలు, పేదవాళ్ళకి అందించేటువంటి మంచి కార్యక్రమాల్లో మరి గర్వించదగ్గ విషయం. మరచిపోకుండా అందరికన్నా మిన్నగా తను చేసిన చోటల్లా అభివృద్ధి కార్యక్రమాలు పాలుపంచుకుంటూ, అదే కాకుండా రోటరీ కార్యక్రమాల్లో కూడా మంచి మనసుతో తన సూచనలు సహకారం అందిస్తూ 10 మందికి ఉపయోగపడాలనేటువంటి మంచి మనసు గల బత్తుల వెంకటేశ్వర గారు కూడా నిండు నూరేళ్ళు హ్యాపీగా జీవితం గడపాలని, అలాగే వీరిద్దరికీ భగవంతుడు ఆయురారోగ్యాలని కల్పించాలని. రంజాన్ పండుగ రోజుల్లో అతి ముఖ్యమైన వంటకం హలీం. నోరూరించే హలీం మళ్లీ ఈ సంవత్సరం అందుబాటులోకి వచ్చింది. తెనాల్లో 2 రోట్ల హలీం సెంటర్లను ప్రారంభించారు. ముస్లిం సోదరులు జరుపుకునే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ. రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంతో కఠోరమైన నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ ఉంటారు ముస్లిం సోదరులు. అల్లా దేవుని కృపా కటాక్షాలు, ఆశీస్సులు అందుకునేందుకు ఎంతో పవిత్రంగా రంజాన్ పండుగను జరుపుకుంటారు. అయితే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష అనంతరం సాయంత్రం వేళల్లో హలీం తీసుకోవటం సాంప్రదాయంగా వస్తోంది. హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో లభించే హలీంని గుంటూరు జిల్లాకి పరిచయం చేసిన వారు అబ్దుల్ వహీద్. తెలంగాణ కేంద్రంగా 26 సంవత్సరాలుగా హలీం విక్రయ సెంటర్లను ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు అందిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు రంజాన్ మాసం ఆరంభం కావడంతో బుధవారం బురిపాళ్లెం రోడ్లోని పాత రత్న టాకీస్ సమీపంలోనూ చెంచుపేటలోనూ హలీం సెంటర్లను ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని హలీం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అసీఫ్, అబ్దుల్లా, అష్రఫ్, తెనాలి మసీద్, ఉలామా ముక్తి ఇర్ఫాన్, ముక్తి తాజుద్దీన్, గౌస్ మొహిద్దీన్, షేక్ సమీర్, షేక్ ఇర్ఫాన్, రెహమాన్, ఉల్కా ఇక్రమ్, వసీం, ఏక్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. 26 సంవత్సరాలుగా వహీద్ సలీం అనేది గుంటూరు పట్టణం నుంచి తెనాలికి వచ్చి తెనాల్లో నేను నిర్వహిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి జనాలు, కస్టమర్స్ పెరగడమే కానీ తగ్గడం లేదు. ఎన్ని నాకు పోటీకి వచ్చినా వహీద్ సలీం అనేది ఒక బ్రాండ్గా, ఒక క్వాలిటీగా నిలబెట్టుకుంటూ వస్తున్నాను. దానికి పెద్దలందరూ సహకారంతో, ఈ పట్టణ ప్రజల సహకారంతో 26 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇటువంటి దీనికి మన డాక్టర్ గారు లాంటి వాళ్ళందరూ రావడం, వాళ్ళ చేతులతో మేము ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. వహీద్ హలీం సెంటర్ని నడుపుతున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను. ఇది చాలా క్వాలిటీతో నడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు తను. అట్లాగే మన పట్టణ ప్రజలు కూడా దాన్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇదే పద్ధతిలో తన మీద నాకు నమ్మకం ఉంది, కరెక్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తాడని. అట్లాగే మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు.
ఊరి బడిలో విద్యార్థులను చేర్పిద్దాం, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఊరి బడిని కాపాడుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలు ఉంటేనే ప్రభుత్వ బడి ఉంటుందని గుర్తు చేశారు. ప్రభుత్వ బడి ఉంటే ఉపాధ్యాయులు ఉంటారని, ఉపాధ్యాయులు ఉన్నప్పుడే హక్కులు బాధ్యతలు ఉంటాయని తెలిపారు. అందుచేత ఊరి బడిలో విద్యార్థులను చేర్చి ఊరి బడిని కాపాడుకుందామని వివరించారు. యూటీఎఫ్గా మనం ఊరి బడిని మనం కాపాడుకుందాం అనేది కూడా యూటీఎఫ్గా తీసుకున్న నిర్ణయానికి మనం ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో అందరూ ప్రతి పాఠశాలకు వెళ్ళి మన బడిలో పిల్లల్ని చేర్చడం, అదేవిధంగా ఆ బడిని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని, దానికి అందరూ సహకరించాలని రాజకీయంగా నాయకులు అందరూ, గ్రామ పెద్దలు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టు మన కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఊరిబడిని కాపాడుకుందామనే నినాదంతో మన ప్రభుత్వ పాఠశాలను మనం కాపాడుకుంటానికి మనం యూటీఎఫ్గా ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్చి నెల 14న జాతీయ లోక్ అదాలత్ పరస్పర సమ్మతితో ఆమోదయోగ్యమైన రాజీకి అవకాశం. సివిల్, క్రిమినల్ కేసుల్లో కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. తెనాలిలోని 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తెనాల్లో భారీ ర్యాలీ. సార్వత్రిక సమ్మెలో భాగంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు. లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ ముక్తకంఠంతో నినాదం. రంజాన్ మాసంలో నోరూరించే హలీం. తెనాలిలో రంజాన్ ప్రత్యేక వంటకం. బుర్రిపాలెం రోడ్డు, చెంచుపేటలో అందుబాటులోకి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.